భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతులు వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ దేశంలో హరిత విప్లవం, పేదరిక నిర్మూలనకై కృషి చేసిన ధీర వనితని కొనియాడారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఆశయాలను కొనసాగిస్తూ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు గుండా శంకర్, పోతారం అనసూయ ప్రతాప్, మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు యాదవ్, మహిళా అధ్యక్షురాలు కూతురు సుమలత, ఆత్మ కమిటీ డైరెక్టర్లు గాజుల రమేష్, కన్నంపల్లి రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లన్నగారి సురేందర్ రెడ్డి, భూంపల్లి భీమరావు, మారి దుబ్బారాజం, చిట్టాపురం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి గారు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క 108వ జయంతిని ఈరోజు అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆమెకు భారతరత్న ఇచ్చి ఈ దేశము సత్కరించి ఆమె చేసిన సేవలను గుర్తించుకోవడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ గారి ఆశయాలను కొనసాగించడానికి పేదలకు ఇందిరమ్మ ఇండ్లే గాని, అలాగే మహిళలకు ఇందిరమ్మ క్యాంటీన్లే గాని చేయడంతో పాటు మహిళలను 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నది. గతంలో ఇందిరాగాంధీ గారు పేదరిక నిర్మూలనకే గాని, బ్యాంకుల జాతీయకరణ గాని ఏ విధంగా అయితే పేదలకు అనేక రకమైన సంక్షేమ ఫలాలు అందించిందో వారిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన తీసుకురావడానికి ఈ ఇందిరమ్మ రాజ్యానికి కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భారతదేశ తొలి మహిళా ప్రధాని భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ గారి 108వ జయంతి సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో వారికి జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేదరిక నిర్మాణాలకు ఎంతో కృషి చేసినారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేదరిక నిర్మాణాలకు పెద్దపీట వేసిన ధీరవనిత ఆమె. అదేవిధంగా హరిత విప్లవానికి నాంది పలికిన గొప్ప వనిత ఆమె. భారతదేశంలో ఒక ప్రధాని మంత్రి హోదాలో ఉండి దేశ సేవలో నిమగ్నమైనప్పుడు కొంతమంది అగంతకుల చేతిలో ఆమె అమరత్వము దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వీరవనిత ఇందిరాగాంధీ గారు. వారి యొక్క యాదిలో మనము చిరకాలం చరిత్ర పుటలు ఎప్పటికీ ఈరోజు మనము మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యం సంకల్పంగా ఇందిరమ్మ రాజ్యంలో 1 కోటి మంది మహిళలు కోటీశ్వరం చేయాల సంకల్పంతో ప్రతి ఆడపడిచి పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అని, ఇందిరా ప్రభ అని, ఇందిరా క్యాంటీన్ అని, ఇందిరా మహిళా శక్తి అని, ఇలా అనేక ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇందిరమ్మ గృహజ్యోతి కానీ ఆమె యాదిలో చరిత్ర పుటల్లో ఆమె యొక్క చరిత్ర ఎప్పటికీ పదిలంగా ఉంటుందని ఈ దేశ ప్రజల్లో ఒక స్థానం తెప్పించుకున్న ధీరవనితకు మన యొక్క ఆశయాలను కొనసాగిద్దామని నేను కోరుకుంటున్నాను. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి గారు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క 108వ జయంతిని ఈరోజు అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆమెకు భారతరత్న ఇచ్చి ఈ దేశము సత్కరించి ఆమె చేసిన సేవలను గుర్తించుకోవడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ గారి ఆశయాలను కొనసాగించడానికి పేదలకు ఇందిరమ్మ ఇండ్లే గాని, అలాగే మహిళలకు ఇందిరమ్మ క్యాంటీన్లే గాని చేయడంతో పాటు మహిళలను 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నది. గతంలో ఇందిరాగాంధీ గారు పేదరిక నిర్మూలనకే గాని, బ్యాంకుల జాతీయకరణ గాని ఏ విధంగా అయితే పేదలకు అనేక రకమైన సంక్షేమ ఫలాలు అందించిందో వారిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన తీసుకురావడానికి ఈ ఇందిరమ్మ రాజ్యానికి కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భారతదేశ తొలి మహిళా ప్రధాని భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ గారి 108వ జయంతి సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో వారికి జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశంలో
అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేదరిక నిర్మూలనకు ఎంతో కృషి చేసినారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేదరిక నిర్మూలనకు పెద్దపీట వేసిన ధీరవనిత ఆమె. అదేవిధంగా హరిత విప్లవానికి నాంది పలికిన గొప్ప వనిత ఆమె. భారతదేశంలో ఒక ప్రధాని మంత్రి హోదాలో ఉండి దేశ సేవలో నిమగ్నమైనప్పుడు కొంతమంది అగంతకుల చేతిలో ఆమె అమరత్వము దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వీరవనిత ఇందిరాగాంధీ గారు. వారి యొక్క యాదిలో మనము చిరకాలం చరిత్ర పుటలు ఎప్పటికీ ఈ రోజు మనము మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యం సంకల్పంగా ఇందిరమ్మ రాజ్యంలో 1,00,00,000 మంది మహిళలు కోటేశ్వరం చేయాల సంకల్పంతో ప్రతి ఆడపడిచి పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అని, ఇందిరా ప్రభ అని, ఇందిరా క్యాంటీన్ అని, ఇందిరా మహిళా శక్తి అని, ఇలా అనేక ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇందిరమ్మ గృహజ్యోతి కానీ ఆమె యాదిలో చరిత్ర పుటల్లో ఆమె యొక్క చరిత్ర ఎప్పటికీ పదిలంగా ఉంటుందని ఈ దేశ ప్రజల్లో ఒక స్థానం దక్కించిన ధీరవనితకు మన యొక్క ఆశయాలను కొనసాగిద్దామని